హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైలు మసాలా ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చి పాతకాలం నాటి కొబ్బరి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందుకోసం ముందుగా కడాయిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకుని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బాగా కరిగి నీళ్ళలా ఫామ్ అయితే సరిపోతుంది. ఇలా అయినప్పుడు తీసి ఫిల్టర్ చేసి మరో పాత్రలో తీసి పెట్టుకోండి. బెల్లంలో కంటికి కనబడని రాళ్ళు చెత్తలు ఉంటుంది కదా, అందుకే ఇలా బాగా కరిగించుకుని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. అదే పాత్రలో 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకుని అందులో సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా దోరగా వేయించుకోండి. నేను బాదాము, జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాడుకోవచ్చు. ఇలా వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఒక పాత్ర తీసుకుని అందులో ఇడ్లీ పిండి 4 గరిటెలు వేసుకుంటున్నాను. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే 2 గరిటెలు వేసుకున్నా సరిపోతుంది. ఇడ్లీ పిండిలో ఎలాంటి సాల్ట్ వాడకండి. ఇడ్లీ పిండికి ఎలా పులుస్తుందో అలా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, రవ్వ 1 కప్పు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. రవ్వ సగం కప్పు వేసుకుని బాగా కలుపుకొని ఆ తర్వాత సగం కప్పు వేసుకుంటున్నాను. ఒకేసారి వేస్తే గడ్డలు కట్టేస్తుందని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా రవ్వ వేసుకుని అందులో యాలకుల పొడి, చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను. యాలకుల పొడి 1 స్పూన్ వేసుకుని కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం పోసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ బెల్లం తెల్ల బెల్లం వాడాను. మీకు నల్ల బెల్లం అవైలబుల్గా ఉంటే తప్పకుండా నల్ల బెల్లాన్నే వాడండి. చాలా టేస్ట్గా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నాకు నల్ల బెల్లం దొరకలేదు కాబట్టి తెల్ల బెల్లమే వాడాను. ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. దానికోసం ఒక పాత్రలో నెయ్యి పోసుకుని బాగా రాసుకోండి. నేను పెద్ద పాత్రలో పెడుతున్నాను. మీరు చిన్న పాత్రలో కూడా పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా బాగా నెయ్యి రాసుకుని అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమమును పోసి బాగా ఒకసారి ట్యాప్ చేయండి. ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా పోసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఆవిరి పట్టడానికి కోసం వెడల్పాటి పెనంలో నీళ్లు పోసుకుని స్టాండ్ పెట్టుకోండి. మీరు చిన్న పాత్రలో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నాది పెద్ద పాత్ర కాబట్టి కరెక్ట్గా 45 మినిట్స్ పట్టింది ఉడకడానికి. దీనిపైన మూత పెట్టి దానిపైన మరో మూత పెట్టి ఉడికించుకోండి. సిమ్కి మీడియంలోకి మధ్యలో పెట్టి ఉడికించుకోండి. కరెక్ట్గా 45 మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది. మూత తీయడానికి కష్టంగా ఉంది కాబట్టి తర్వాత ప్లేట్ పెట్టేశాను. మీరు చిన్న కప్పులలో పోసి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోవచ్చు. ఇలా పెద్ద పాత్ర కాబట్టి కరెక్ట్గా 45 మినిట్స్ పట్టింది. 45 మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది. దీన్ని తీసి కాసేపు చల్లారనివ్వండి. బాగా చల్లారాక అంచులల్లో మెల్లిగా ఇలా రిమూవ్ చేసుకోండి. నెయ్యి పూసాము కాబట్టి ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. ఇలా బాగా లూజ్ చేసుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుని గిన్నెని బోలించుకుంటే ఇలా 2 సార్లు తట్టండి. మొత్తం అంతా బాగా రిమూవ్ అయిపోయి నీట్గా వస్తుంది. చాలా సింపుల్గా అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలునిచ్చే కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. ఆవిరి మీదే ఉడికించుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ అని చెప్పచ్చు. మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనుండే బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.